Hello friends, how are you? I hope all are fine. Today my topic is vitamin B7. ఈ రోజున టాపిక్ ఏంటి? విటమిన్ B7. దీన్నే బయోటిన్ అని కూడా అంటారు. దీన్నే ఏమని అంటారు? బయోటిన్. ఓకే, ఈ బయోటిన్ అనేది మానవుల్లో మరియు ఇతర యానిమల్స్లో చాలా జీవక్రియ ప్రక్రియలో పాల్గొంటుంది. ఓకే, ప్రధానంగా కొవ్వులు అంటే ఫ్యాట్, పిండి పదార్థాలు మరియు అమైనో ఆమ్లాలు వినియోగానికి సంబంధించింది. ఇది బయోటిన్ అనే పదం జర్మన్ బయోటిన్ నుంచి వచ్చింది. ఇది బయోటిన్ ఎలా ఉంటుందంటే తెల్లగా సూదిలా ఉండి స్ఫటికాకారంలో ఉంటుంది. ఈ విటమిన్ B7 అనేది మనకి ఏ రకమైన ఫుడ్ ఐటమ్స్లో దొరుకుతుంది అనేది చూద్దాం. ఓకే, ఈ బయోటిన్ అనేది వాల్నట్, నెక్స్ట్ పీనట్, సిరల్స్, మిల్క్, ఎగ్ యోక్ అండ్ కాలీఫ్లవర్ అండ్ ఫ్రూట్స్. ఓకే, ఈ బయోటిన్ అనేది మనకి ఏ రకమైన ఫుడ్ ఐటమ్స్లో దొరుకుతుంది? వాల్నట్, పీనట్, సిరల్స్, మిల్క్, ఎగ్ యోక్, కాలీఫ్లవర్, ఫ్రూట్స్. ఈ విటమిన్ B7 మనకు లోపిస్తే కనుక మనకు వచ్చే డిసీజ్ హెయిర్ లాస్ అవుతుంది. నెక్స్ట్ వీక్నెస్, డిప్రెషన్, అండ్ డిసార్డర్ ఆఫ్ హార్ట్ ఫంక్షన్. నెక్స్ట్ మజిల్ యాక్స్, నెక్స్ట్ డ్రై బ్రిటిల్ నెయిల్. ఈ విటమిన్ B7 మనకు లోపిస్తే కనుక ఏ విధమైన డిసీజ్ అనేది వస్తుంది? హెయిర్ లాస్ అవుతాం, వీక్నెస్ వస్తుంది, డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం, డిసార్డర్ ఆఫ్ హార్ట్ ఫంక్షన్ అండ్ మజిల్ యాక్ అంటే మజిల్స్ పెయిన్ వచ్చేస్తాయి, డ్రై బ్రిటిల్ నెయిల్ అంటే నెయిల్స్ డ్రై అయిపోవడం, మనకి హెల్తీ నెయిల్స్ అనేది ఉండదు, వైట్ కలర్లో లైన్స్ అనేవి వచ్చేస్తాయి. ఓకే, ఈ డిసీజ్ మనకు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మనం తీసుకునే ఆహారంలో ఇవనేది కంపల్సరీ చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.